ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏమవుతుంది, ఇప్పుడు మనం రోజు వాడే ఆయిల్ ఎలా ఉంటుంది అంటే లైట్ కలర్గా ఉంటుంది, దాంట్లో చూసుకుంటే మనం ముఖం కనపడుతుంది. అది ఆ కలర్ ఎందుకు వచ్చింది అంటే అది వచ్చడానికి కారణం కాస్టిక్, యాసిడ్స్, ఆల్కలీస్, ఈ కెమికల్ వల్ల అలా ఆయిల్ లైట్ కలర్ అయ్యింది. కానీ మన ఆయిల్ ఏమవుతుంది, కొన్ని బ్రౌన్ కలర్ ఉంటాయి, అంత లైట్గా ఉండదు, బ్రౌన్ కలర్ ఉంటుంది, థిక్గా ఉంటుంది, బ్రౌన్ కలర్ ఉంటుంది. అది చూస్తే ఏమనిపిస్తుంది, ఇదేంటిది ఇలా ఉంది అనిపిస్తారు. మనకి అందంగా ఉన్న అమ్మాయిలు అంటేనే ఇష్టం కదా, అలాగే అందంగా ఉంటుంది, అందాన్ని చూసి మనం అది మోసం పోతాము. కానీ ఈ ఒక ఆయిల్లో కాస్టిక్ యూస్ చేయరు కాబట్టి ఆ కలర్ ఉంటుంది. ఇక పాతకాలంలో రిఫైనింగ్ సిస్టమ్ అనేది లేదు, ఆయిల్ని రిఫైన్ చేసేవారు, లూజ్గా దొరికేది. ఎలాంటి కలర్ ఉండేది, ఇంట్లోనే చేసేవారు, గాణంలో చేసేవారు, ఎలాంటి కలర్ ఉంటుంది, అలాగే బ్రౌన్ కలర్ ఉంటుంది. సో కొన్ని మంది ఆ కలర్ని చూసి రిజెక్ట్ చేస్తారు. కొన్ని మందికి ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ ఉంటుంది, మనకి ఇదే ఆయిల్ సెట్ అవుతుంది అని. కొంతమంది కాస్ట్ పైన వెళ్ళిపోతారు. కొంతమంది టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది కదా, మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వము కదా, సో టీవీలో అడ్వర్టైజ్మెంట్ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది, దానిపైన ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో ఏదైనా కావచ్చు, కానీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరే రీసెర్చ్ చేయండి. బయట మనకి అడ్వర్టైజ్మెంట్లో దొరికే ఆయిల్కి నేషనల్ అవార్డ్స్ ఉన్నాయంటారా? లేదు సార్, లేదు సార్, ఛాన్సే లేదు. థర్మిక్ ఫ్లూయిడ్ సిస్టంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది ఎన్నో కంట్రీస్లో బ్యాన్ అయిన ఒక సిస్టమ్. అలాంటి సిస్టంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు హౌ కెన్ రికగ్నిషన్? ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. గానిగ మిషన్స్ దగ్గర ఆయిల్ బాగుంటుంది అంటారు, మరి అది యూజ్ చేయొచ్చా? ఎస్, గానిగ మిషన్స్ అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా ఆయిల్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఆయిల్ వచ్చి అది రీఫైన్ అవ్వదు. అవును, అంటే ఫిల్టర్ అవ్వదు. సో ఫిల్టర్ అవ్వకుండా వచ్చే ఆయిల్లో కొన్ని కల్మషాలు ఉంటాయి, ఫిల్టర్ చేసే వాడాలి మనం. కానీ ఫిల్టర్ చేయడానికి మంచి మెథడ్ కావాలి. సో ఇది మీకు గాణం నుంచి వచ్చే ఆయిల్ లాంటిదే, కానీ దీంట్లో ఉన్న రైస్ బ్రాన్ ఆయిల్లో ఉన్న కొన్ని ఆయిల్ రీఫైన్ చేస్తున్నప్పుడు కొన్ని ఏది పాయిజనస్ మెటీరియల్ రిలీజ్ అవుతుందో అది ఫిల్టర్ చేసేస్తాం. సో ఆల్వేస్ ఫిల్టర్డ్ ఆయిల్ ఇస్ బెస్ట్, రీఫైన్డ్ ఆయిల్ ఇస్ బెస్ట్ విత్ ద బెస్ట్ రీఫైనింగ్ ప్రాసెస్. ఈ ఆయిల్ బ్రాండ్ నేమ్ బాగుంది, హెల్త్ గార్డ్ అని పెట్టారు. కంప్లీట్గా మన హెల్త్కి డెఫినెట్లీ ఎస్. 1500 mg ఒరైజనాల్ ఉంటుంది, విచ్ ఇస్ అ వండర్ న్యూట్రియంట్. అవును, ఈ ఒరిజినల్ కొంచెం హైగా మెయింటైన్ చేస్తున్నారు. బయట మార్కెట్లో ఈ 1500 mg అనేది ఉండదు. అవునవును, రైస్ బ్రాన్ ఆయిల్ బయట మార్కెట్లో ఏది దొరుకుతుందో మాక్సిమం 800 to 1000 mg ఉంటుంది. అంతే అంతే అంతే. ఓకే, ఇప్పుడు ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని మనం యూజ్ చేసే క్రమంలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అంటారా? కొంతమంది డౌట్స్ అనేవి ఉన్నాయి. ఏది సైడ్ ఎఫెక్ట్ లేదు సార్. మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఒక స్పూన్ రైస్ బ్రాన్ ఆయిల్, ఒక చిటిక హల్దీ, ఒక చిటిక పెప్పర్ పౌడర్తో కలిపి మీరు తీసుకుంటే మీ కంప్లీట్ హెల్త్ బాగుంటుంది. ఓకే, అలాగే తీసుకోండి. ఫ్యాట్ అలాగే రా ఆయిల్ని ఒక స్పూన్ ఆయిల్కి ఒక చిటికే హల్దీ, ఒక చిటిక పెప్పర్ పౌడర్, దీన్ని కలిసి మీరు రోజు తాగడానికి స్టార్ట్ చేయండి. మీ హెల్త్లో ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ అలాగే దూరం అయిపోతుంది. అవనివ్వండి, బాడీ క్లీన్ అవుతుంది. స్టార్టింగ్లో అవ్వచ్చు, ఇనిషియల్ స్టేజ్లో మీరు స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు అవ్వచ్చు. ఒక 2-3 days అవుతుంది, కంప్లీట్ మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా మీ మోషన్తో పాటు వెళ్ళిపోతుంది. మంచిగా నీళ్లు తాగండి, తర్వాత మీ బాడీకి అది అలవాటు అవుతుంది, అండ్ దెన్ యూ విల్ బీ హెల్తీ. మనం ఎన్నో రకాలుగా, అంటే ఇప్పుడు ఒక బైక్ కొంటాం, దాని మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని ట్రై చేస్తాం. కారు కొంటాం, దాని ఇంజిన్ ఆయిల్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటాం. ఒక ఇల్లు కట్టేటప్పుడు మంచి ప్లానింగ్తో ఉంటాం. కానీ వీటన్నిటిని అనుభవించి